హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి May 18th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది వీడియోని షేర్ చేయండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ యొక్క స్థానం వచ్చేసి 4వ స్థానంలో ఉంది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఈ సముద్ర ఉత్పత్తులు జరుపుతున్న దేశాల జాబితాలో భారత్ 4th ప్లేస్లో ఉంది. సో ఈ విషయాన్ని వచ్చేసి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించడం జరిగింది. భారత్ ఎన్నో స్థానంలో ఉంది, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి 4వ స్థానంలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ వచ్చేసి 130 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగిందంట. భారత్ నుండి ఎన్ని దేశాలకు? 130 దేశాలకు ఈ సముద్ర ఉత్పత్తులు అనేవి ఎగుమతి చేయడం జరిగింది భారత్ నుండి 2024-25 సంవత్సరంలో. అయితే లాస్ట్ కంపేర్ 2014-15 సంవత్సరం, అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2014-15 సంవత్సరంలో వచ్చేసి అప్పుడు ఎన్ని దేశాలకి మన భారత్ నుండి సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి అంటే 105 దేశాలకు అప్పుడు పంపేవారు. ఇప్పుడు వచ్చేసి ఆ దేశాల యొక్క లిస్ట్ అనేది పెరిగిందనమాట. ఇప్పుడు 130 దేశాలకు ఈ సముద్ర ఉత్పత్తులు అనేది ఎగుమతి చేయడం జరుగుతుంది భారత్ నుండి. సో ఇక్కడ చూస్తే ఎంత మొత్తంలో ఉత్పత్తి అనేది జరిగింది అంటే ఎంత మొత్తంలో చూస్తే కనుక 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి 16.85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఈ సముద్ర ఎగుమతులు. సో 2014-15లో చూస్తే కనుక 10.51 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది జరిగిందనమాట 2014-15. సో గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. మరి ఇక అమౌంట్ చూస్తే కనుక ఇక్కడ వర్త్ ఎంత అంటే 2024-25 సంవత్సరంలో ఎంత మొత్తంలో అంటే $7.2 బిలియన్ మొత్తంలో ఎగుమతులు అనేవి జరిగాయి. 2014-15 సంవత్సరంలో చూస్తే కనుక $5.4 బిలియన్ ఉత్పత్తులకు సంబంధించిన ఎగుమతులు అనేవి జరిగినాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 2014-15 సంవత్సరంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి అంటే 8వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్ 4వ స్థానంలో చేరడం జరిగింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ యొక్క స్థానం ఎంత? 4వ స్థానం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రీసెంట్గా ఇప్పుడు కేంద్ర గణాంకాల పథకాల అమలు శాఖ రిలీజ్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటును వెల్లడించడం జరిగింది ఏప్రిల్ మంత్కి సంబంధించి. ఇంతకుముందు వచ్చేసి ఎలా రిలీజ్ చేస్తుందంటే నిరుద్యోగ రేటుని 3 మంత్స్కి ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుండే. ఇప్పుడు వచ్చేసి తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటును అంచనా వేయడం జరిగింది. రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2025 May 15నే రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు అనమాట కేంద్ర గణాంకాల పథకాల అమలు శాఖ. సో మరి ఏప్రిల్ నెలకి సంబంధించిన నిరుద్యోగ రేటు 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు ఎంత ఉంది? మన భారత్లో చూస్తే కనుక 5.1% నిరుద్యోగ రేటు ఉందంట ఏప్రిల్ మంత్కి సంబంధించి. మరి ఇందులో మహిళల యొక్క పర్సెంటేజ్ ఎంత, పురుషుల యొక్క పర్సెంటేజ్ ఎంత చూస్తే కనుక మహిళల్లో 5% నిరుద్యోగిత రేటు ఉందంట, పురుషుల్లో వచ్చేసి 5.2% నిరుద్యోగిత రేటు ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక మహిళలతో కంపేర్ చేస్తే పురుషుల్లోనే ఎక్కువగా నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉందని తెలుపుతుంది ఈ నివేదిక. మరి ఇంకా ఏజ్ పరంగా చూస్తే 15 నుంచి 29 వయసున్న వారిలో నిరుద్యోగిత రేటు ఎంత ఉంది అంటే 13.8% ఉందంట. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 12.3% ఉంటే పట్టణ ప్రాంతాల్లో 17.2% ఉంది. సో ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది గ్రామీణ ప్రాంతాలతో చూస్తే కనుక. సో ఇక్కడ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఎంత ఉంది మన భారత్లో అంటే 55.6%గా ఉందంటే కార్మిక శక్తి భాగస్వామ్య రేటు. మరి గ్రామాల్లో ఎంత శాతం ఉంది, పట్టణాల్లో ఎంత శాతంగా ఉందంటే గ్రామాల్లో వచ్చేసి 58%గా ఉంటే పట్టణాల్లో వచ్చేసి 50.7%గా ఉంది. సో ఇది వచ్చేసి ఈ రిపోర్ట్ మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐఐటి బాంబే తొలి గ్లోబల్ క్యాంపస్ను ప్రారంభించనుంది. ఎక్కడ అంటే జపాన్లో తొలి గ్లోబల్ క్యాంపస్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే తొహోకు విశ్వవిద్యాలయం, జపాన్కి చెందినటువంటి తొహోకు విశ్వవిద్యాలయంతో కలిసి ఈ తొలి గ్లోబల్ క్యాంపస్ను ఐఐటి బాంబే ప్రారంభించనుందన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి బహుళ ఏజెన్సీ కేంద్రాన్ని 500 కోట్లతో ప్రారంభించడం జరిగింది అమిత్ షా గారు. దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగిందంట 500 కోట్లతో. ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ప్రారంభించారు. సో దేని కొరకు అంటే
రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ కోసం ఈ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పనిచేస్తుందంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రీషాట్ 1B ఉపగ్రహ ప్రయోగం. ఇది వచ్చేసి మే 18న ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది ఇస్రో. సో ఇక్కడ చూస్తే కనుక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రీషాట్ అంటే ఏ రాకెట్ ద్వారా దీన్ని పంపించారంటే PSLV C-16 XL సిరీస్ అనే రాకెట్ ద్వారా ఈ రీషాట్ అనే 1B ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగిందనమాట. సో ఈ ఉపగ్రహం దేని కొరకు అంటే భారత్ యొక్క సరిహద్దు భద్రత గురించి అండ్ నిఘా అవసరాలకు సంబంధించి ఈ ఉపగ్రహం పనిచేస్తుందంట. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రయోగం వచ్చేసి మే 18న ప్రయోగించారు కదా. సో ఈ ప్రయోగ దశలు ఉంటాయి కదా, స్టేజ్ 3 3వ దశలో ప్రయోగం అనేది విఫలమైనట్లు ఇస్రో ప్రకటించడం జరిగింది. స్టేజ్ 3లో ఈ ప్రయోగం ఫెయిల్ అయిందంట రీషాట్ 1B ఉపగ్రహం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ అనే ఒక రిపోర్ట్ నేమ్తో నివేదికతో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO వచ్చేసి ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇదేంటంటే 2024 సంవత్సరంలో భయంకరమైన ఆకలికి సంబంధించిన రిపోర్ట్. ఇది ఎవరు రిలీజ్ చేశారు? FAO రిలీజ్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సంస్థ అయినటువంటి FAO రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్లో ఉంది, ఇటలీలోని రోమ్లో ఉంది. ఇది 1945 స్థాపించడం జరిగింది. సో ఇక్కడ రిపోర్ట్ యొక్క డీటెయిల్స్ చూస్తే కనుక 2024 సంవత్సరంలో తీవ్రమైన ఆహార సంక్షోభంలో ఉన్న ప్రజలు ఎంతమంది అంటే 295 మిలియన్ ప్రజలు. 50 దేశాలకు చెందినటువంటి 295 మిలియన్ ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభంలో ఉన్నారంట 2024 సంవత్సరంలో. అయితే కంపేర్ టు లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంతో పోలిస్తే ఇది వచ్చేసి 13.7 మిలియన్ల పెరుగుదల, అంటే ఇంకా పెరిగిందన్నమాట. ఆకలి సంక్షోభం అనేది పెరిగింది కానీ తగ్గలేదు. 13.7 మిలియన్స్ అనేది పెరగడం జరిగింది ఆహార సంక్షోభంకి సంబంధించి. మరి ఎందుకు కారణాలు ఏంటంటే యుద్ధాల కారణంగా అండ్ దేశాలలో జరుగుతున్నటువంటి అంతర్గత కల్లోలాలు కూడా రీజనే. ఆర్థిక సంక్షోభాలు, వలసలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆకలి సంక్షోభం అనేది ఇంకా ఎక్కువ అవుతుందంట. మరి ఇక్కడ మనకు సుస్థిరాభివృద్ధి డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, అందులో 2వ లక్ష్యం వచ్చేసి ఈ ఆకలికి సంబంధించి. అయితే ఈ SDG గోల్స్లో భాగంగా ఏం పెట్టుకున్నారంటే లక్ష్యం వచ్చేసి జీరో హంగర్, 2030 నాటికి జీరో హంగర్ని సాధించాలి, ఆకలిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇది 2024 సంవత్సరంలోనే 295 మిలియన్ ప్రజలు ఆహార సంక్షోభంలో ఉంటే ఈ 2030 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2024 సంవత్సరంలో శాసనసభల యొక్క పని దినాలు అంటే శాసనసభలు వర్క్ చేయడం అంటే శాసనసభలో సమావేశాలు అలాంటి పని దినాలు కేవలం 20 రోజులే. దేశవ్యాప్తంగా సగటు అన్నమాట. ఇది కేవలం 20 రోజుల శాసనసభల యొక్క పని దినాలు ఉన్నాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ వచ్చేసి ఒక నివేదికను అయితే రిలీజ్ చేయడం జరిగింది మన భారత్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచ సగటు జీవితకాలం అనేది తగ్గుతుంది అన్నట్టు వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2025 అనే వేదికని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియపరచడం జరిగిందనమాట. ప్రపంచ సగటు జీవితకాలం అనేది ఎంత తగ్గుతుందంటే 1.8 ఏళ్ళకి తగ్గుతుందంట. ప్రపంచ సగటు యొక్క జీవితకాలం అంటే ప్రజల యొక్క ఆయుర్దాయం అనేది తగ్గుతుందంట. ఎందుకు కారణం అంటే కరోనా ప్రభావం కారణంగా ఈ ప్రపంచ సగటు జీవితకాలం అనేది అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆయుర్దాయం అనేది తగ్గుతుందంట. ఇక్కడ హెల్త్కి సంబంధించిన గోల్ చూస్తే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 8వ లక్ష్యం అంటే హెల్త్కి సంబంధించి 3వ లక్ష్యంగా ఉంది. సో ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదొక చాప్టరే ఉంటుంది ఎకానమీలో. సో చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలో తొలిసారిగా విస్టాడమ్ జంగిల్ సఫారీని ఏర్పాటు చేసింది ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరప్రదేశ్లో. విస్టాడోమ్ జంగిల్ సఫారీ. ఇక్కడ ఏంటంటే విస్టాడోమ్ అనే ఒక కోచ్ ఉంటుంది, కోచ్ గ్లాస్ రూఫ్ కోచ్ అనేది ద్వారా ట్రైన్లో ఇలాంటి గ్లాస్ ఫెసిలిటీ తోటి విండోస్ అన్ని మొత్తం గ్లాస్తో కవర్ చేయబడి ఉంటాయి. సో అలా ఉండడం కారణంగా మనకు ఇంకా ఎక్కువ ఏదైతే వ్యూ ఉంటుందో దాన్ని ఇంకెక్కువగా మనం ఎంజాయ్ చేయగలుగుతామంట. సో అలాంటి విస్టాడోమ్ కోచ్ని ఏర్పాటుతో ఒక జంగిల్ సఫారీ దేశంలోనే తొలిసారి అంట ట్రైన్ విస్టాడోమ్ కోచ్తో ఒక ట్రైన్ అనేది నడుస్తుంది అన్నమాట దేశంలో తొలిసారిగా. దాని పేరు విస్టాడోమ్ జంగిల్ సఫారీ. ఇది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని కటార్ని వన్యప్రాణి అభయారణ్యం నుండి దుధ్వా టైగర్ రిజర్వ్ వరకు ఈ ట్రైన్ అనేది నడుస్తుందంట.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, ముఖ్యమంత్రి సుపోషణ అభియాన్ పథకం. ఈ పథకాన్ని వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ సుపోషణ అంటే మంచి పోషకాహారం ఇవ్వాలి. ఎవరికి అంటే బాలలకి, పిల్లలకి 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పోషకాహార భద్రత కోసం ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఉత్తరప్రదేశ్లో 8 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ధర్మ తీర్థాటన్ పరిషత్ ఇది ఏంటంటే తీర్థయాత్రల నిర్వహణ కోసం ప్రత్యేక ఒక మండలిని ఏర్పాటు చేసింది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం వచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి తీర్థయాత్రలకు సంబంధించి వాటి యొక్క నిర్వహణ కోసం ఒక ప్రత్యేక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తుల యొక్క భద్రత, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ ధర్మ తీర్థాటన్ పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రం? ఉత్తరాఖండ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సింధు జలాల వినియోగానికి రణబీర్ కాలువ విస్తరించాలని కేంద్రం ఆలోచన చేస్తుందంట. సో ఇక్కడ రణబీర్ కాలువ 120 కిలోమీటర్లు ఏదైతే ఉందో రణబీర్ కాలువ, దాన్ని 120 కిలోమీటర్లు విస్తరించాలని కేంద్రం ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రణబీర్ కాలువ వచ్చేసి జమ్మూ ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్కి మళ్లించే నీళ్ళు ఏవైతే ఉంటే వాటిని జమ్మూ మన దేశ అవసరాలకి యూజ్ చేసుకునే దిశగా ఈ రణబీర్ కాలువని విస్తరించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ ఫిజీ మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది మే మంత్లో. అదేంటంటే ఇరు దేశాల మధ్య ఆరోగ్య రంగ సహకారంకి సంబంధించిన ఈ ఒప్పందం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫిజీ దేశం భారతీయ తయారీదారుల నుంచి ఔషధాలని మరియు వైద్య పరికరాలు నేరుగా కొనుగోలు చేసే ఒక ఒప్పందం అంటే ఇది భారత్ అండ్ ఫిజీకి మధ్య జరిగిన ఒప్పందం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్లో జాతీయ స్థాయి నౌకా మరమ్మతుల క్లస్టర్ కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి డీపీ వరల్డ్ అనే 2 సంస్థల మధ్య ఈ భాగస్వామ్యం అనేది కుదిరింది జాతీయ స్థాయి నౌకా మరమ్మతుల క్లస్టర్ కోసం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్లోనే అతి పొడవైన రైల్ ఫ్లైఓవర్ గర్డర్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే మహారాష్ట్రలో ప్రారంభించింది. ఎవరంటే DFCCIL అనే సంస్థ దీన్ని ప్రారంభించారు. భారత్లోనే అతి పొడవైన రైల్ ఫ్లైఓవర్ గర్డర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్రాండ్ చెస్ టూర్ సూపర్ బెట్ క్లాసిక్ విజేత. ఈ ఛాంపియన్షిప్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే రొమేనియా దేశంలో జరిగింది. సో ఇక్కడ విజేతగా నిలిచింది ఎవరంటే మన భారతదేశానికి చెందినటువంటి ఆర్ ప్రజ్ఞానంద విజేతగా నిలవడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజ్ఞానంద. సో ఎవరిపై విజయం సాధించారంటే ఫ్రాన్స్పై విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ చెస్కి సంబంధించి ఎవరు నిర్వహిస్తారంటే ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్క్ ఈ చెస్ అనే సంస్థ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ చెస్కి సంబంధించిన టోర్నమెంట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.